పీఠముగా నన్ను మార్చుమా, నీ పద పీఠముగా నన్ను మార్చుమా. నిత్యుడాని సన్నిధి నీదుగా నటుడు నాగమనానికి కారకుడి, నా ప్రయాణానికి తీరము నీవే. నాగమనానికి కారకుడి, నా ప్రయాణానికి తీరము నీవే. సో 10 ఆజ్ఞలు అది శాశ్వతంగా ఉన్నాయి కాబట్టి దాని గురించి మనం ఏం చెప్పాలా, ఒకే స్థితి ఉందా అనేది మనం నెరవేర్చబడి ధర్మశాస్త్రం మూలంగా ఎవరు అని వాడే చెప్తున్నాడు. ఎవరు నీకు మనం చెప్పుకోడు, కానీ ధర్మశాస్త్రమే పాపాన్ని కొట్టి వేసిన పాపం లేదు. వచ్చినటువంటి దైవదాసులకు, సాంగత్యులకు, ఆయన ప్రాంతాల నుంచి ఆహ్వానం చేసినటువంటి ఆయన సాంగత్యులు కూడా తెలియజేస్తున్నాను. ఈనాటి కార్యక్రమం ప్రారంభించాలి. అయితే సమయం అవసరమైంది, దయచేసి మన్నించండి. ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి దైవదాసులు మేరకి ఆహ్వానిస్తున్నాం. మనమందరికి వాటి పరిచయం చేయడానికి వచ్చినటువంటి వెంచర్ ప్రోగ్రామ్స్ గారు, శ్రీమతి కూడా మరి ఇక్కడ ఆహ్వానిస్తున్నాము. తర్వాత మన మంత్రులకి రెవరెండు సత్యనారాయణ గారు, రుమానియల్ బాప్టిస్ట్ సంఘ కామెడీ మన మంత్రులకి వచ్చినారు. అడిగాన్ని కూడా డైజెషన్ ఆహ్వానిస్తున్నాం. తర్వాత మన మధ్యలోనికి రెవరెండ్ బి పాల్ గారు వచ్చినారు. అడిగాన్ని కూడా ఆహ్వానిస్తున్నాం.
మధ్యలోనికి ఈనాటి ఈ యొక్క వార్షికోత్సవ కూడుకు అధ్యక్షత వహించడానికి పిలిచిన వెంటనే ఆహ్వానం మన్నించి వచ్చినటువంటి గౌరవమైనటువంటి శ్రీ అజిత్ బాబు గారు అయ్యగారిని కూడా దయచేసి మేము ఆహ్వానిస్తున్నాం. దయచేసి అందరూ కూడా మరి దయచేసి కావాల్సిందిగా కోరుతున్నాం. ఈనాటి కార్యక్రమానికి అధ్యక్షత బాబు గారు అధ్యక్షత వహిస్తున్నారు. సంస్థ ప్రెసిడెంట్ గారు కూడా ఉన్నారు. మరి సమయానంతరం కూడా అధ్యక్షుల వారికి అప్పగించుకుంటున్నాను. అధ్యక్షులు గారు మరి ఈ కార్యక్రమం నడిపిస్తారు. రమ్యముగా కీర్తనలు పాడుతూ దేవుడు అన్నజనులకు రాజై ఉన్నాడు, దేవుడు తన పరిశుద్ధ సింహాసనం మీద ఆసీనుడై ఉన్నాడు. జనముల ప్రధానులు అబ్రహాము యొక్క దేవునికి జనులై కూడుకొని ఉన్నారు. భూనివాసులు ధరించుకున్న కేడములు దేవునివి, ఆయన మహోన్నతుడాని. ముఖ్యంగా ఈ సంఘ కాపరికి నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఎన్నికలైన వాడిని నన్ను ఇక్కడికి ఆహ్వానించి ఇంత పెద్ద దైవజనుల ముందు నన్ను నిలబెట్టి ఈ సభకి అధ్యక్ష వహించవలసిందిగా కోరారు. కానీ నేను అంతటి మాత్రం వాడిని కాదు. దేవుని కృప వలన మీ అందరి ముందు నిలబడాలని అనుకుంటున్నాను. ఈ యొక్క సభను, ఈ యొక్క ఆరాధనను పాస్టర్ గారు శ్రీమతి కంచెల ప్రభాస్ గారు వచ్చి ప్రార్థన చేసి మీకు ఆహ్వానిస్తున్నాను. సంరక్షించి పోషించి కాపాడుతున్న దైవమైన ఈ యొక్క సమయంలో ప్రభు ఈ ఆలయంలో చేరి గురించి ప్రార్థించి ఆరాధించకు మీరు మాకు అనుసరించిన ఇతరులను బట్టి నీకేమన్నా వేలాదిగా చెల్లించుకుంటున్నాం. ఆయన ఈ యొక్క సంఘంలో మీరు దీవించి ఇంతవరకు మీకు అందరికీ జ్ఞాపకం చేసుకున్న తండ్రి, మీరు అనుగ్రహించినటువంటి ఈ యొక్క అభివృద్ధి బట్టి కూడా నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ ఆలయ వార్షికోత్సవంలో ప్రభావం నేను నుంచే నేను ఆరాధిస్తుంటున్నాను. ఈ ఆలయ ఆదిగా అంతవరకు మీరు ఆరాధించండి. మీ మహిమకరమైనటువంటి విధంగా మేము మీ సన్నిధిలో ప్రభుని కొనియాడి నేను స్థుతించి గణపతినట్టు సహాయం చేయమని ప్రార్థించే జ్ఞాపకం చేస్తున్నాను. ఇది మన ప్రభు ఈ సంఘ కాపరిని అబ్రహాం గారిని దాస్తాన్ని నా ప్రభు వారికి ఇచ్చిన బిడ్డలను ఆశ్రయించండి. నా తండ్రి ఇక్కడ చేరిన వాళ్ళందరినీ మీ దయగల ప్రేమగల హస్తాలతో భద్రపరిచి కావలసిన మీ యొక్క ఆత్మనిపులను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. ఈ కార్యక్రమం నడుస్తున్నటువంటి మీ సేవకుని హస్తరాన్ని మీరు ఆత్మతో అభిషేకించండి. ఇక్కడ తండ్రి ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నాం. ప్రతి దైవ సేవకుని మీరు ఆత్మతో అభిషేకించినట్లు మీ స్వరాన్ని మాత్రం చేయండి. మీ గ్రామంలో కావాల్సినది ప్రార్థిస్తున్నాం. ఈ కూడిక ద్వారా నీకు ఆత్మీయ మేలు పొందగలిగినట్టు సహాయం చేయమని నీ యొక్క సన్నిధిలో మమ్మల్ని అందరినీ మీ దగ్గర హస్తాలకు ప్రేమ హస్తాలకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున వేడుకుంటున్నాం.